శ్రీశైలం డ్యాం వద్ద సీఎం చంద్రబాబు జలహారతి కార్యక్రమంలో పాల్గొని ఏరియల్ వ్యూ ద్వారా డ్యాంను పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటివరకు లైవ్ చూసాం. ఇక నెల్లూరు జిల్లా కోవూరులో వివాదాస్పద వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ రచ్చరచ్చగా మారుతున్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచారంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. రోడ్డెక్కిన మహిళలు నిరసన ప్రదర్శన తీశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. లోకల్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ రచ్చకు మూలమయ్యాయి. ఒక మహిళ వ్యక్తిత్వం దెబ్బతినే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ప్రశాంతి రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ దొరకనట్లుగా ప్రశాంత్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఓ కన్నెపిల్లని తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ నోరు పారేసుకున్నారు. వేల కోట్ల ఆస్తులున్న నిన్ను చంపేందుకు ప్రభాకర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారంటూ కారు కూతలు కూశారు. ప్రభాకర్ రెడ్డి పెద్ద పిచ్చోడు, ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలియదంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మహిళలు నిరసనలు చేపట్టారు. గత ఎన్నికల్లో కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు ప్రశాంతి రెడ్డి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ వ్యాఖ్యలే రెండు పార్టీల మధ్య మాటకు మాట పెంచుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడటంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకరంగా మాట్లాడటం వారికి అలవాటేనంటూ సెటిల్ వేశారు. అటు ప్రసన్న కుమార్ రెడ్డిని వెనుకేసుకొస్తోంది వైసీపీ. రాజకీయంగా ఇది రెండు పార్టీల మధ్య దుమారా రేపుతోంది. ఎవరి వాదన వారే వినిపిస్తున్నారు. గతంలో కూడా అంశాల వారీగా నేతలు విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి టైంలో వ్యక్తిగత విషయాలను కూడా చొప్పిస్తున్నారు. కించపరిచే వ్యాఖ్యలు చొచ్చుకొస్తున్నాయా? ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు అన్నది పెద్ద చర్చగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి
ఏ విధంగా ప్రతి చర్యకు దిగారో టీడీపీ నేతలు చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, దాడిని ఖండిస్తూనే చర్యలు తీసుకుంటుందా లేకపోతే చేసినటువంటి పనికి సంబంధించి సమర్థిస్తుందా అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, టీడీపీ అధిష్టానం ఈ ఘటనకు సంబంధించి ఎలా చూస్తుంది? అంటే నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఇటువంటి కారు కూతలకు వస్తే రిజల్ట్ ఇలానే ఉంటుందనేటువంటి మాట. పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ఖండిస్తూనే ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందనేటువంటి మాట. టీడీపీ అధిష్టానం దీనికి సంబంధించి ఏమైనా బాహటంగా ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందా? అసలు టీడీపీ వెర్షన్ ఏంటి దీనికి సంబంధించి? కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా పూర్తిగా ఖండిస్తున్నాయి. ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకుని ఇటువంటి మాటలు మాట్లాడడం, అది కూడా ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి మహిళలను ఇట్లా కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ టీడీపీ నాయకులు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే వారి పార్టీ వారికి కూడా ఇది పూర్తిగా అలవాటు అయిపోయిన విషయంగా మారిపోయింది. మహిళల పట్ల ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, వారిపైన దాడులు చేయడం అనేది కామన్ గా వైసీపీకి నేతలకు మారిపోయింది అంటూ కూడా పూర్తిగా దీనిని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. అటు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దీనిని పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మరొక వైపు ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అనేటువంటి రాయపాడు శైలజ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఖచ్చితంగా మహిళల పైన ఇటువంటి కామెంట్స్ చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఏదైతే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రాజకీయాల్లో ఒకరిపైన ఒకరు దూషణలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం, ఒక మహిళను అలా కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి అంటూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వైసీపీకి పరిపాటిగా మారిపోయింది అండ్ దీనిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. టీడీపీ పార్టీ నుంచి దీనికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు. మరొక వైపు వేమిరెడ్డి ప్రశాంతికి సంబంధించినంత వరకు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, అందులోనూ ఆమె ఒక మహిళా ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మహిళలను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే దీనిపైన ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను బేస్ చేసుకుని పోలీసులు కంప్లైంట్ కూడా నమోదు చేయాలని కూడా ప్రస్తుతం అయితే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ చెప్తున్నారు. అధిష్టానానికి సంబంధించి కాంతి, టీడీపీ అధిష్టానానికి సంబంధించి కీలక నేతలు ఎవరు కూడా బయటకు వచ్చి వైసీపీ నేతలు మాట్లాడినటువంటి తీరులో ఖండించట్లేదు ఈ సంఘటనకు సంబంధించి అనేటువంటి ఒక మాట. ఘటన జరిగి ఈ విధంగా ఉంటే అంత రకాలుగా కూడా కామెంట్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది అనే దానికి కూడా టీడీపీ నేతలు మాట దాటవేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అంటే నెల్లూరు జిల్లా రాజకీయాలని సపరేట్గా చూస్తున్నారు, టీడీపీతో పెద్దగా సంబంధం లేదనేటువంటి కోణంలోనే చూస్తోంది టీడీపీ అనేటువంటిది. సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి. ఎలా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? పార్టీ నుంచి అయితే పూర్తిగా దీనిని ఖండిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పుకోవాలి. అటు నెల్లూరు జిల్లాకి సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి ముఖ్య నాయకులు, మంత్రులు కూడా 2 మంత్రులు ఉన్నారు. అలా అటువంటిది వారిని నెల్లూరుకి సంబంధించినటువంటి దాంట్లో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళా నాయకురాల్ని, అలాగే మహిళా ఎమ్మెల్యేని ఇట్లా చేయడం పట్ల పూర్తిగా వారు ఖండన అయితే చేసినప్పటికీ కూడా పోలీసులు కేసు నమోదు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే పార్టీ వైపు నుంచి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మిగిలిన ముఖ్య నాయకులు ఎవరు కూడా ఇంకా దీనిపైన స్పందించేందుకు ముందుకు రావటం లేదు. అయితే ఖండన అయితే నారాయణ కూడా దీనిపైన చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. మోదీ రైట్, చూద్దాం దీనికి సంబంధించి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది. బాబు శ్రీశైలం పర్యటనలో అయితే ఉన్నారు, దీనికి సంబంధించి మాట్లాడతారా, అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్.
బ్రేక్ తీసుకుందాం అన్నారుగా. ఓకేనా? ఏంటది? వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కూడా అగ్గి రాజేస్తూనే ఉంటాయి. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం, నేతల మధ్య ఎప్పుడూ కూడా తగువులు జరుగుతూనే ఉంటాయనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తుందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. రైట్, ఇక నెల్లూరులో తన నివాసంపై జరిగిన దాడి పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న వాస్తవాలపై తాను మాట్లాడానన్నారు. తన వ్యక్తిగత విషయాల గురించి విమర్శించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని విమర్శించారని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమన్నారు. ఇలా దాడులు జరగడం మొదటిసారి అని అంటున్న మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డితో నెల్లూరు ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాత్రి 10 నుంచి 11 గంటల సమయంలో కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏం జరిగిందనే తెలుసుకోవడానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా 10 గంటల నుండి 11 గంటల లోపు దాడి జరిగింది. దాదాపుగా మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని ఎలా జరిగింది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము అధికార పక్షము అనేది ఉంటుంది. అధికార పక్షం వాళ్ళు ఏదైనా లోపాలు చేస్తే అవి ఎత్తి చూపేదానికి ప్రతిపక్షం ముందుంటుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూటమి గెలిచిన తర్వాత, నా నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నేను 1 ఇయర్ సైలెంట్ అయిపోయినాను. ఎమ్మెల్యే గారి గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. మా వాళ్ళు ఏదన్నా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా వాళ్ళకి ఏదన్నా తెలుసుంటే అది చెప్పేవాళ్ళు, జాగ్రత్త పడండి అని డైరెక్ట్గానే ప్రెస్ మీట్లో చెప్పేవాళ్ళు. ఈ మధ్యన ఇందుకూరుపేట మండలం ముదివత్తిపాలెం వెళ్ళింది. ఆ సబ్మర్సిబుల్ కాజ్వే నేను శాంక్షన్ చేయించాను. ఆమెదో శాంక్షన్ చేయించినట్టు త్వరలోనే ప్రారంభోత్సవం చేయిస్తామని అనింది. 93 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది పని పూర్తి కావాలంటే ఇంకొక 90 కోట్లు కావాలి. అవన్నీ వదిలేసి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదివేసింది అక్కడ ముదివత్తిపాలెం దగ్గర. అదేవిధంగా బుచ్చిలో మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడింది. దాని మీద మా చలపతి గారు, మా విజయన్న కోవూరులో ప్రెస్ మీట్ పెట్టి, అమ్మ మీరేం చేశారు ఈ 1 ఇయర్, మేము చేసిన పనులు మీరు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు, ఇది న్యాయమా ఇది అని వాళ్ళు మాట్లాడారు. నేనేం చెప్పానంటే, రాజకీయాలు అనంటే అవగాహన చేసుకోవాలి, పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి, అంతే తప్ప మనం విర్రవీగితే ప్రజలనే వాళ్ళు చూస్తున్నారు, మనకు బుద్ధి చెబుతారని చెప్పి ఆ మాట మాట్లాడానే తప్ప ఆ అమ్మాయి గురించి నేను చెడ్డగా ఏం మాట్లాడలేదు. సాయంత్రం మేకప్ వేసుకొని బుచ్చిరెడ్డి పణంలో ఊగిపోయింది. వీళ్ళు మాట్లాడింది పక్కన పెట్టేసి నా మీద ఏందేందో అవినీతి పరుడు, పర్సంటేజీలు ప్రసన్న, పీజీలో ఆరితేరున్నాడు, ఏందేందో మాట్లాడిందన్న. సరే 3 రోజులు గ్యాప్ ఇచ్చా. 7వ తేదీట మీటింగ్ ఉందలే, ఆ మీటింగ్లో ఓపెన్ అయిపోదాం మనము, ఇంకా ఈ మనిషిని మనం గౌరవించాల్సిన అవసరం కూడా లేదని నిన్న సాయంత్రం నేను చెప్పాల్సిందంతా చెప్పేశా. ఒక్కటే అడిగాను, ప్రభాకర్ రెడ్డిని భర్తగా స్వీకరించి ముందుకెళ్ళావు, అంతకుముందు నువ్వేం చేస్తుండేవు, నీ చరిత్ర ఏందని అడిగాం. దానికి సమాధానం లేదు. దానికి సమాధానం ఏంది, రాత్రి ఒక 200 మందిని తాగిచ్చి మా ఇంటి మీదకు పంపించి ధ్వంసం చేసేసారు. చూసే ఉంటారు లోపలికి పోయి మీరు. నెల్లూరు జిల్లా చరిత్రలో చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన
చూడలేదు, నెల్లూరు జిల్లా ప్రజలు కూడా చూడలేదు. మేమున్నాం, ఆనవాళ్ళు ఉన్నారు, నేదురుమల్లి వాళ్ళు ఉన్నారు, ఇంకా కుటుంబాలు ఉన్నాయి రాజకీయాలకు సంబంధించినవి. మన అనిల్ కుమార్ యాదవ్ కానీ, శేఖర్ అన్న కానీ, అట్లా అందరూ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, ఈ కుటుంబాలంతా కూడా ఎవరూ కూడా ఈ విధంగా చేసింది లేదు. ఎంతవరకు అంటే ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు, తిట్టుకుంటాము, విమర్శలు చేసుకుంటాము. తర్వాత ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో వాళ్ళు ఒక మెట్టు దిగి ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి, నియోజకవర్గం అభివృద్ధి చేయాలే తప్ప వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసింది. వీళ్ళు మాట్లాడిన దానికి రకరకాలుగా మాట్లాడింది. దానికి నేను నిన్న కౌంటర్ ఇచ్చాను. సార్, ప్రధానంగా కూడా ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కాల్ చేసి మాట్లాడారు అని చెప్పారు. ఏం మాట్లాడారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు రాత్రే ఫోన్ చేశారు, ధైర్యంగా ఉండమన్నాడు, అన్ని విధాల మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండని చెప్పి, అమ్మకి ధైర్యం చెప్పని చెప్పినాడు. అది ఆ సమయంలో మీరు ఇంట్లో లేరు, ఉండుంటే మీ మీద హత్యాయత్నం జరుగులేదు. అన్న కోవూరులో ప్రోగ్రాం చూసుకొని నేను నా కొడుకు వచ్చేసామన్నా. స్నానం చేసి మా ఫ్రెండ్ ఎవరో బంధువు అనుకుంటా పిలిస్తే వెళ్ళాము. నేనుంటే చంపేసేవాళ్ళు. అంతా తాగి వచ్చారు. అది గుట్కా, ఏది గంజాయినా లేకపోతే మందేమన్నా ఫుల్గా తాగేసి వచ్చారా అనే తెలియదు. ఆ మైకంలో చంపేయచ్చుగా. అమ్మ కింద ఉంటుంది, నేను పైన ఉంటాను. అన్ని డోర్లు పగల కొట్టుకొని లోపలికి వచ్చారు. పెద్ద ఏముంది, నన్ను చంపేసి ఉండేవాళ్ళు. దీని మీద స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు, వాళ్ళు ఏమంటున్నారు సార్? రాత్రి టౌన్ డిఎస్పీ గారికి నేనే ఫోన్ చేసి 9:05కి చెప్పిన తర్వాత ఆమె ఫోర్స్ని తీసుకొని వచ్చేసింది మన ఇంటి దగ్గరికి. సిఐలు వచ్చినారు, ఆ రూరల్ డిఎస్పీ కూడా వచ్చాడు, ఎస్పీ గారితో కూడా మాట్లాడాము. వాళ్ళ యాక్షన్ ఎట్లా ఉంటుందో చూస్తాము. అధికార పార్టీ వాళ్ళది కదా, ఏమైనా చేయగలుగుతారు కదా. రాత్రి అయితే గట్టిగా చెప్పినారు, సార్ ఈ విధంగా జరిగి ఉండకూడదు, తప్పు చేశారు వాళ్ళని. మనకు అనుకూలంగానే కొంచెం మాట్లాడారు. మరి పైనుంచి ఏమొస్తుందో, ఏం నిర్ణయం తీసుకుంటారో, ఇదైతే మంచి పద్ధతి కాదన్న. మా చరిత్రలో మేము ఎప్పుడూ చూడలేదు సార్. రాత్రి జరిగింది, ఇంతమంది నాయకులు, అభిమానులు మేము అంటున్నారు, ఎలా ఉంది సార్? రాత్రి నుంచి అందరూ, రాత్రి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. కోవూరు నియోజకవర్గంలో 9 సార్లు మేము గెలిచాం. మా తండ్రి గారు 3 times గెలిచారు, నేను 6 సార్లు గెలిచిన. ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు వాళ్ళ బిడ్డగా చూసుకుంటారు నన్ను. నేను ఏదన్నా బాధపడుతుంటే చూడలేరు వాళ్ళు. అటువంటి నియోజకవర్గం అది. అటువంటి నియోజకవర్గంలో ఈ రాజమాత వచ్చేసి గందరగోళాలు చేస్తూ నాశనం చేస్తూ ఉంది నియోజకవర్గానికి. ప్రస్తుతం అయితే రాత్రి 9 గంటల సమయంలో కూడా కోవూరు ఎమ్మెల్యే ఇంటిపైన కూడా, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పైన దాడి జరిగిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా గతంలో ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలకి నేను కౌంటర్ ఇచ్చానంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నియోజకవర్గానికి సంబంధించి కూడా మొదటి నుంచి టీడీపీని కాసుకున్న వ్యక్తులకు కాకుండా బయట నుంచి ఇన్ఛార్జీలు తీసుకొచ్చి పెట్టడం, ఆ విషయాలని ప్రస్తావించిన వాళ్ళపై కూడా దాడులు చేస్తున్నారని కూడా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా 100 మంది రౌడీ మూకలతో రాత్రి దాడి చేయించడం ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా నెల్లూరు రాజకీయాల్లో ఇలాంటి పద్ధతులు లేవు, విమర్శలు ప్రతి విమర్శలు తప్ప ఇలాంటి లేవు. ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు, ఇంకా ఇది ఎంత దూరం పోతుందో తెలియని పరిస్థితి ఉందని కూడా వైసీపీ నాయకులు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడ చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుసేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు నుండి. సో అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. రాజకీయపరమైనటువంటి విమర్శలకి తానే ముందుగా వ్యక్తిగత విమర్శలు చేసినట్లుగా కూడా ఆయన అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. నేనే వ్యక్తిగతంగా మాట్లాడాను అనేటువంటి మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈ విధంగా దాడి చేయడం నేరం అంటున్నారు, కానీ ఎక్కడ కూడా తాను మాట్లాడిన దానికి సంబంధించి ఆయన ఎక్కడ పశ్చాత్తాపడుతున్నట్లుగానే అది తప్పు అని చెప్తున్నట్లుగా కూడా దానికి సంబంధించి లేదు. రాజకీయ పరంగా విమర్శలు అయితే ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా చేయకూడదు అనేటువంటి మాట అధినేత కూడా ఎక్కడ చెప్పలేదు అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రెడ్డి చేసి ధైర్యంగా ఉండమని చెప్తున్నారు, కానీ ఇలా మాట్లాడొద్దని ఎక్కడ చెప్పినట్లుగా కూడా లేదనేటువంటి మాట. రైట్, చూద్దాం దీనికి సంబంధించి. ఎస్, మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మనం చూసాం. తానే ముందుగా ఈ కామెంట్స్ చేసినట్లుగా కూడా వారి మాటల్లోనే వ్యక్తమైంది క్లియర్ కట్గా కూడా. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కానీ, లేదా దాడిని హైలైట్ చేస్తుంది కానీ చేసినటువంటి వ్యక్తిగత విమర్శల్ని ఎక్కడా కూడా పర్సనల్గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ లేదు. ఎలా చూడాలి వీటిని? ఖచ్చితంగా మీరు చెప్పాడు, కానీ దాడికి సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రాత్రే ఫోన్ లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్. అయితే వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. తాను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఒక రకంగా మహిళకి సంబంధించినటువంటి అంశం కావడంతో మహిళ మీద చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా
సున్నితంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది కూడా ఒక ప్రజాప్రతినిధి, శాసనసభ్యురాలుగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. ఇలా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాలపైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఆయన ఇంటిపై జరిగినటువంటి దాడి, ఫర్నిచర్ ధ్వంసానికి సంబంధించినటువంటి జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశం, ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయంగా ఒక రకంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా గత కొద్ది రోజులుగా మాటల వరకే పరిమితమైనటువంటి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒక రకంగా దాడులకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా శాసనసభ్యురాలు కూడా స్పష్టం చేశారు, దాడికి సంబంధించినటువంటి అంశంలో తనకు కానీ తన ఎంపీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఎటువంటి ప్రమేయం కానీ సంబంధం లేదని కూడా ఆమె స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే చేసినటువంటి కామెంట్స్ చాలా సున్నితంగా మారాయి. అందుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేసినటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎదురు దాడి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మహిళని కించపరిచే విధంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆమె పైన చేసినటువంటి వ్యక్తిగత కామెంట్స్ మాత్రం ఒక రకంగా ఇబ్బందికరంగానే మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి అంశంలో తాను చేసినటువంటి కామెంట్స్ కి కట్టుబడి ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా పదే పదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజకీయంగా చేసేటువంటి విమర్శలు అనేకం ఉంటాయి, వాటికి సంబంధించి ప్రజా జీవితంలో ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వైసీపీకి సంబంధించి కీలక నేతలు కావచ్చు ఎవరు కూడా దీనికి సంబంధించి గట్టిగా బాహాటంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు, కానీ ఎవరు కూడా బయటకు వచ్చి బాహాటంగా దీన్ని గట్టిగా కూడా ఖండిస్తున్నట్లు కానీ లేకపోతే ఇతరత్ర ఏం చెప్తున్నట్లేదు. నెల్లూరు రాజకీయాలు ఎప్పుడు కూడా డిఫరెంట్ గా ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి, వ్యక్తిగతంగా అక్కడ ఉంటాయి తప్ప రాజకీయాలు పార్టీల అధిష్టానాలతో ఎక్కడ సంబంధాలు లేనటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఈ ఘటన కూడా ఆ కోణంలో చూడొచ్చు అంటారు. అంటే వాస్తవంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా కీలకమైనటువంటి అంశం. వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు సంబంధించినటువంటి జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం కూడా అంతా కూడా ఆ కార్యక్రమంలో బిజీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే విశాఖలో మాజీ మంత్రి ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అమర్నాథ్ రెడ్డి. దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఎలాంటి స్పందన వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి పార్టీలు డిప్యూటీ సీఎం కూడా చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా చూద్దాం. హరీష్, ఈ పరిస్థితులు పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయి, ఎంతవరకు వెళ్తాయి? రాజకీయంగా 1 కాదు 100 కాదు 1000 కాదు 1,00,000 కామెంట్స్ అయినా చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దూషణలకి ఇటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కి దిక్కకూడదని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్.